నమస్కారం వార్తాగిరణం వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ 18వ లోక్సభ తొలి సమావేశాలు తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్ ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ నిర్మాతలు పవన్తో భేటీ ఎన్నికల్లో ఏం చెప్పామో అవన్నీ ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించాం మంత్రి పార్థసారథి ఇక డీటెయిల్స్ చూస్తే 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న నిర్మాతల బృందం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను ఎంతగానో ప్రేమించే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల్ని పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్లోకి ఆహ్వానించారు. తదుపరి నిర్మాతల బృందం పవన్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు వేద మంత్రోచ్చరణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో లోకేష్ ప్రత్యేక పూజలు చేసి ఐటీ, విద్యా, ఆర్జీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. కాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వేద పండితులు వెంకట్ లోకేష్ సచివాలయంలోని తన ఛాంబర్కు వెళ్లటం, బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతోంది. ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసింది.
అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దురదృష్టం కొద్దే ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ను గత ప్రభుత్వం నిర్వహించలేదని, వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పి తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటికి వెళ్ళినట్లు ఆయన చెప్పారు. గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్గా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. అమృతలూరు మండల పరిధి కూచిపూడి గ్రామంలోని ఇరిగేషన్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే 10 రోజుల్లో వ్యవసాయ పనులు రైతులు మొదలు పెట్టబోతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ గుర్రపు డెక్కని పూర్తిగా తొలగించి చివరి భూముల వరకు రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరారు.
ప్రధానంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధార ప్రాంతం. డెల్టా, వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతా ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు డెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎన్ఎం వర్క్స్ కింద శాంక్షన్స్ తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దాని ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మనం కూర్చొని రివ్యూ చేసుకుంటున్నటువంటి ఈ కార్యాలయం కూడా మనం కట్టించింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతాంగం, ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. 5 ఏళ్ళు మాత్రం, గత 5 ఏళ్ళు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి రంగాన్ని ఏ విధంగా దోపిడీకి నిలయాలుగా మార్చారో ఈ ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, ఈ రంగాలు కూడా అదే విధంగా వీళ్ళ దోపిడీకి అనర్హం కాదన్నట్టుగా దీన్ని కూడా అర్హత ఉందన్నట్టుగా దోచేశారు. ఇక్కడ కూడా దోచారు. ఏమైనా బాగు చేశారంటే ఏమీ లేదు, మొత్తం సర్వనాశనం. మళ్ళీ మొత్తం వ్యవస్థలన్నీ సిస్టమ్ అంతా కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా రైతాంగం మరి కాలువలు వదిలే సీజన్ కాబట్టి ఇలా కాలువలు వదలాలంటే కూడా ఇలా పులిచింతల్లో అవసరమైన నీళ్ళు లేవు. పట్టిసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి పట్టిసీమ నిర్మాణం చేస్తే పట్టిసీమ పంపులన్నీ కూడా నాశనం చేసి పెట్టారు. ఇవాళ పట్టిసీమకు నీళ్ళు వదలాలన్నా కూడా గోదావరి లెవెల్ కరెక్ట్గా ఇవాళ మెయింటైన్ కావట్లేదు. అది వచ్చినాక ఇటు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తెచ్చిన సదుద్దేశం అది కాబట్టి ఆ పట్టిసీమ ద్వారానో పులిచింతల్లో నీళ్ళు వస్తే పులిచింతల్లోనూ త్వరలోనే నీరు విడుదల చేయడం జరిగింది. నీరు విడుదల చేసే లోపు ఈ కాలువలు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తూటిపాడ ఇదంతా కూడా తీయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు ఏం చేస్తున్నారనేది నేను సమీక్ష కోసం చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మరి చెప్పిన విధానం ప్రకారం చూస్తే కొంత ఈ వీడ్ రిమూవల్కి సంబంధించి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కానీ దాదాపు 2-2.5 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది ఏ మూలకి సరిపోదు, కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆ తూటికాడంతా కూడా గుర్రపు డెక్క ఇదంతా తీసి కొంతవరకు సజావుగా నీళ్లు నడిపించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మిగిలిపోయిన వర్కులు, డీసిల్టింగ్ కానీ ఇతర రిపేర్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న రిపేర్లు చాలా ఉన్నాయి. చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి మన దృష్టికి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు చేయడం అంటే సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా దృష్టి అయితే నేను పెడతాను. నీటిపారుదల రంగం మన నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశంలో మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవాల్సిన అంశం ఈ ఇరిగేషను, అదేవిధంగా డ్రైనేజ్. ఎందుకంటే అంతా రైతాంగం, అందరూ వ్యవసాయదారులు, పెద్ద సన్న చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు మాత్రం నాశనం చేసేసారు. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఇదంతా కూడా మొత్తం ఈ రివ్యూస్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు
స్థానికంగా ఉండేటువంటి అధికారులు కానీ ఇతరత్ర అక్కడ ఉండేటటువంటి రైతాంగం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.